5.5 సంవత్సరాల క్రితం మీ అందరూ ఈ రోజుకి మర్చిపోరు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో నుండి ఒక మారుమూల ఉన్న పలాసలో 12 రోజులు మున్సిపాలిటీలో మన మధ్య కరెంటు లేకుండా ఇబ్బంది పడుతూ మన ఇబ్బందుల్ని 12 రోజుల్లో తొలగించి దసరా పండుగ కూడా మన మధ్య చేసుకున్న మన ముఖ్యమంత్రి, రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సార్ 5.5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం. తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టినందుకు రాష్ట్రంతో పాటు పలాస కూడా ఎంతో బాధపడింది. 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి సంక్షేమం లేకపోగా ఈ రోజు ప్రతిపక్షాల మీద, ప్రశ్నించే పార్టీల మీద దాడులు, మాట్లాడితే భూ కబ్జాలు. ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం, పలాస అంటే శ్రీకాకుళానికి వర్తక కేంద్రం. ఈ రోజు పలాస అంటే భూ కబ్జాలు, పలాస అంటే తప్పుడు కేసులు, పలాస అంటే ప్రతిపక్షాల మీద అర్ధరాత్రి జేసీబీలు తీసుకెళ్లి ఇల్లు కూల్చడాలు. ఇవి తప్పితే ఈ 5 సంవత్సరాలు ఏమీ జరగలేదు సార్. నాకు సమయం తక్కువగా ఉందని తెలుసు సార్. మా పలాసకి మీ హయాంలోనే మొదలైంది ఆఫ్ షోర్ ప్రాజెక్ట్. ఇటు పలాస మున్సిపాలిటీ, మరి నందిగామ, అటు మెలియాపుట్టికి వచ్చే 15-20 సంవత్సరాలు సాగునీరు, తాగునీరు అందించే ఆఫ్ షోర్ ప్రాజెక్టు మీ హయాంలోనే 464 కోట్లతో మొదలైంది. ఈ 5 సంవత్సరాలు గాలి కబుర్లు చెప్పారు. 50 కోట్లు అన్నారు, 500 కోట్లు అన్నారు. ఎవడి జోబులోకి వెళ్ళాయో తెలియదు గాని ఒక్క ఇటుక కూడా పడలేదు. మళ్ళీ మీ హయాంలోనే అది పూర్తి చేసి ఈ రోజు పలాస మున్సిపాలిటీలో 10 రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు ఇస్తున్నారు. మా ఆడపిల్లలు, నా అక్క చెల్లెలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. మున్సిపాలిటీలా లేదు, మురికి పాలిటీలా తయారయ్యింది. కనీసం రోడ్లు లేవు. మాట్లాడితే గాలి కబురు చెప్తున్నారు. ఇవాళ ఉదయం మీరు వస్తున్నారని తెలిసి ఇక్కడికి అప్పటికే పేటీఎం జంతువులు మొదలు పెట్టాయి. ఉత్తరాంధ్రకి ఏం చేయడానికి వచ్చారని నేను చెప్తాను. ఉత్తరాంధ్రకి 2015లో హుద్హుద్ వచ్చినప్పుడు విశాఖపట్నాన్ని, 2019 తిత్లీ వచ్చినప్పుడు శ్రీకాకుళాన్ని దగ్గరుండి కన్న తండ్రిలా చూసుకొని మళ్ళీ ప్రజల మొహంలో చిరునవ్వు చూసి వెళ్లారు. ఉత్తరాంధ్రకి ఏం చేశారో మా అందరికి తెలుసు. ఇటు ఆఫ్ షోర్ గాని, వంశధార గాని, పాతపట్నంలో గాని అన్ని మొదలు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి మీరు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా? ఋషికొండకి బోడిగుడ్డు కొట్టించి మా పలాసలో అన్ని కొండలకి, నెమలకొండ, సూదికొండ అన్ని కొండలకి బోడిగుడ్డు కొట్టించారు. రెడీగా ఉండండి. నెల రోజుల లోపల ఉత్తరాంధ్ర ప్రజలు ప్రతి వైసీపీ వాడికి క్షవరం చేయించి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, మీ ముందు పెడుతున్నాను. ఎక్కువ మంది ట్రైబల్ సోదరులు ఉండే మా పలాసలోని మందస మండలం నుండి ఎన్నో ప్రాంతాలున్న మా పలాసలోని ఐటీడీఏని తీసుకుని పక్క జిల్లాలో పెట్టేస్తారు. మీ హయాంలో మళ్ళీ మా శ్రీకాకుళం కొత్త జిల్లాకి ఐటీడీఏ రావాలని కోరుకుంటున్నాం సార్. అలాగే గత 30 సంవత్సరాలుగా మీ హయాంలోని నాన్నగారు కట్టించిన కళింగదల, డబార్ సింగ్, దామోదర్ సాగర్ ప్రాజెక్టులకి కనీసం ఈ రోజు రిపేర్లు కూడా చేసే నాదుడు లేడు. ఆ చర్యలు మనం చేపడితే ఇంకో 20 సంవత్సరాలు ఇక్కడ తాగునీరు, సాగునీరు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. అదే విధంగా పలాస అంటే ఉద్దానం, పలాస అంటే జీడిపప్పు, జీడి పిక్కర్ రైతులకి మన హయాంలో వచ్చే 13-14 వేలని ఈ రోజు తగ్గించి 6,000-7,000కి వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు. మళ్ళీ మీ వల్లే వాళ్ళకి గిట్టుబాటు ధర సాధ్యం అవుతుందని కోరుకుంటున్నాను సార్. పలాస అంటే ఈ రోజు కిడ్నీ వ్యాధులు 5 సంవత్సరాలుగా 5 కొండల్ని మింగి అక్కడ ఒక హాస్పిటల్ కట్టించాడు. అది మీ హయాంలోనే, తితిడిలోనే మీరు శంకుస్థాపన చేసిన హాస్పిటల్. మీరు ఇచ్చిన డయాలసిస్ కేంద్రాల్లో ఉన్న మిషనరీ తీసుకెళ్లి అక్కడ పెట్టి డయాలసిస్ చేస్తున్నాడు. మాకు కావాల్సింది ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్. ఇన్ని సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో ఎందుకు చనిపోతున్నారో తెలియని మా యువతకి ఆ మహమ్మారి నుండి కాపాడే రీసెర్చ్ సెంటర్ వస్తే కనీసం వచ్చే తరాలైన కిడ్నీ వ్యాధికి గురి కాకుండా ఉంటాయి సార్. వలసల జిల్లాలోని పలాస ముందందులో ఉంటుంది. పలాసలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఇటు మిలిటరీలో గాని, డిఫెన్స్ లో గాని పనిచేస్తున్నారు. వాళ్ళ కోచింగ్ తీసుకోవడానికి మళ్ళీ విశాఖపట్నం దాకా వెళ్తున్నారు. మీ హయాంలో మా పలాసలో ఒక డిఫెన్స్ కోచింగ్ సెంటర్ వస్తే నా తమ్ముళ్ళకి, అన్నదమ్ములకి చాలా బాగుంటుంది సార్. అలాగే ఏ తప్పుడు కేసుల్లో మిమ్మల్ని స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులతో జైల్లో పెట్టారో, ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మంది దూరదేశాలకు వెళ్లి మోసపోయి అక్కడే ఇబ్బంది కొని మన ఎంపీ గారి దయ వల్ల బయటకు వస్తున్నారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా టెక్కలి, పలాస, ఇచ్చాపురంలో ఒకటి మీ దయ వల్ల పెట్టగలిగితే ఎంతో మంది పిల్లలు మీ శిక్షణ పొంది విదేశాలకు వెళ్ళగలుగుతారు. అలాగే మా వజ్రపు కొత్తూరులో మత్స్యకార సోదరులు ఉన్నారు సార్. మన హయాంలో ఇచ్చే అన్ని స్కీములు పోయాయి. ఆఖరికి 5 రూపాయలతో వలలు కుట్టుకునే సూది కర్ర కూడా ఇవాళ వాళ్ళకి ఇవ్వటం లేదు.
మళ్ళీ తెలుగుదేశం వస్తేనే మత్స్యకారులు బతుకులు బాగుపడతాయి. మా మత్స్యకారులకు ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇవ్వగలిగితే వాళ్ళు పట్టిన మత్స్య సంపదని వాళ్ళు అనుకున్న రీతికి పంచగలరు సార్. మరియు మా పలాసలో భూ కబ్జాలు చాలా ఎక్కువ అవుతున్నాయి సార్. దయచేసి మీ హయాంలో వచ్చే జూన్ తర్వాత ఏర్పడబోయే తెలుగుదేశం పార్టీలో ప్రతి భూ కబ్జాకైన వాళ్ళకి మరి న్యాయం చేసి వాళ్ళ తాలూకు భూములు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఎంతో శ్రద్ధగా పేదలకి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇటు హుదూదు హౌసులు టిట్కా హౌసులు కట్టించారు. దయచేసి వాటిని పాడు పెట్టి అక్కడే పెడుతున్నారు. మళ్ళీ మా హయాంలో రిపేర్లు చేసి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి మా వాళ్ళందరూ మీ మాటలు వినాలని తహతహలాడుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అయితే పలాస తాలూకా పరిస్థితి మారుతుందని తెలుసు. మీరు అనుకున్నట్టు అనంతపురంలో ఒక కియా కంపెనీ పెట్టి అనంతపురాన్ని కలకల్లాడారు. ఎందుకో మరి ఎచ్చర్ల దాటి మా శ్రీకాకుళంకి ఒక కంపెనీ రావట్లేదు. మీరు తలుచుకుంటే మీ విజన్ తో మా శ్రీకాకుళంలో ఒక్క కంపెనీ పెట్టి ఇక్కడ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.